9 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. పట్టణంలోని ఏఐబిఎస్ కార్యాలయంలో వివిధ గిరిజన సంఘ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలు నాయక్, రాష్ట్ర నాయకులు డూమావత్ స్వామి నాయక్ మాట్లాడుతూ, గత నెల వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కేంద్ర మంత్రి అమిత్ షాను కలవడం దారుణమని, ఈ నెల 5వ తేదీన అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి తీర్మానాన్ని ఒప్పుకోవడంపై మండిపడ్డారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా గిరిజనులకు భయాందోళన పెట్టడమే పనికట్టుకుని ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ముందున్న వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామనే భయాందోళనకు గురి చేయడం హేయమైన చర్య అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని, గత వైసీపీ ప్రభుత్వం ఇదే రీతిలో జీవో 52 ఆమోదం చేస్తే ఆ ఆమోదాన్ని రద్దు చేసే వరకు పోరాడామని తెలిపారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే తీర్మానాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ధర్నాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ రాష్ట్ర నాయకులు విక్రమ్ సింహ నాయక్, బిలావత్ శంకర్ నాయక్, ఏడుకుల సంఘం రాష్ట్ర నాయకులు రామచంద్రుడు, నాజరి సుంకన్న, జీపీఎస్ రాష్ట్ర నాయకుడు రాజు నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గౌరవ నంద్యాల ఎంపీ గారు శబరి మేడం గారు కూడా స్వయాన పార్లమెంట్లో ఈ బిల్లును పాస్ చేయాలని మీరు అనడం ఎంత మాత్రము ఒకసారి ఆలోచించుకోమని శబరిమ్మ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో నంద్యాల ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ మీకు ఓటేస్తేనే మీరు గెలిచారన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. అమ్మా, మాకు ఏ పార్టీతో సంబంధాలు లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళము ఏ సంఘాలు అన్ని కలుపుకొని ఇలాగానే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికైనా అన్ని పార్టీలను కలుపుకొని, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎనిమిది ఏ పార్టీ అయినా సరే అందరినీ కలుపుకొని ఒక తాటిపై వచ్చి మా హక్కులను కాల రాస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. నా పేరు బాలు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ 9 న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.